వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తే వైసీపీలో వణుకు మొదలైంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల ముందు ఉంచడానికేనన్న ప్రత్తిపాటి పుల్లారావు. మారుమూల ప్రాంతం ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్. వనపర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రతి గ్రామంలో హారతులతోటి స్వాగతం పలికిన మహిళా కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు. వెల్లుల్లా కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న న్యాయవాది కోమిరెడ్డి కరం. ఇక డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను పునః ప్రారంభిస్తామంటే వైసీపీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. పాదయాత్ర ఏర్పాట్లపై కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని నియోజకవర్గాల సారథులతోటి ఆయన సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల ముందు ఉంచడానికి టీడీపీ జనసేన ఏకమై కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు. యువగళం పాదయాత్ర సాగే నియోజకవర్గాల పరిధిలో కార్యక్రమం అద్భుతంగా సాగేలా ప్రణాళిక రూపొందించాలని నాయకులకు సూచించినట్లుగా ఆయన చెప్పారు. దగ్గర నుంచి తాటిపాక 2 కిలోమీటర్ల దూరంలో 27వ తేదీ బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభ కూడా వేలాది మందితోటి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు 35 నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ జరుగుతుంది. భారీ బహిరంగ సభ తాటిపాక నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత కాన్స్టిట్యున్సీల వారీగా మీకు ఒక షెడ్యూల్ మా అధ్యక్షుల వారు ఇస్తారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు జరుగుతున్నాయి, ఏ గ్రామం మీదుగా రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఈ యొక్క 18 రోజుల ప్రోగ్రాం మీకు మా అధ్యక్షుడు నవీన్ కుమార్ గారు మీకు అందజేయడం జరుగుతుంది. ప్రెస్కి కూడా మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, విలేజ్ టు విలేజ్ కూడా మీకు రూట్ మ్యాప్ మా అధ్యక్షుల వారు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు అన్ని నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించాము. అందరూ కలెక్టివ్గా 18 రోజులు యువగళం పాదయాత్ర అద్భుతంగా జరిగేటువంటి విధంగా, ఎందుకంటే గతంలో ఏ విధంగానైతే జరిగిందో ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అదే విధంగా జరిగేటువంటి విధంగా ఒక కార్యక్రమాన్ని డిస్కస్ చేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తోడు ఏంటంటే ఈరోజు ఏ తప్పు చేయని చంద్రబాబు గారిని 53 రోజులు 4 గోడల మధ్య బంధించి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడో ఆ పార్టీలో కూడా అంతర్మదనం మొదలైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకుండా 53 రోజుల్లో ఎక్కడ ఎటువంటి సాక్ష్యాన్ని కూడా ప్రవేశపెట్టలేక. ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. 3 కోట్ల రూపాయల నాబార్డు నిధులతోటి అధునాతన హంగులతోటి నిర్మించిన నూతన భవనం వైద్య విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని అన్నారు. ఈ భవన నిర్మాణంతో మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేకుండా అన్ని వసతులతోటి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. అందరూ కూడా పాల్గొనవలసింది కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని బాగా శ్రీనివాస్ గారు మెగా కన్స్ట్రక్షన్స్ అంతా గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత మా డీసీఎస్ సార్కి సార్, ముఖ్యంగా మాకు ఇంత పిల్లరైన మా ఈ గారు సార్ ప్రతిరోజు ఆయనకు కూడా వచ్చారు సార్. శ్రీనివాస్ సార్ మెగా కన్స్ట్రక్షన్స్ చాలా ఫాస్ట్గా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ సార్. మెగా శ్రీనివాస్ సార్ ప్రతి ఇటుక దగ్గర నుంచి చూసుకొని క్వాలిటీ చూసుకొని చేశారు సార్. వనపర్తి జిల్లా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవల్లి మండలం పరిధిలోని కొంకలపల్లి, అనంతపూరు, ఏదుల తదితర గ్రామాల్లోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మంగళహారతులతోటి డప్పు వాయిద్యాలతోటి బాణసంచ కాల్చుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుడి మేఘారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉద్యోగ కల్పన, దళితులకు 3 ఎకరాల భూమి లాంటి
లాంటి అనేక పథకాలు చెప్పి ప్రజలను మోసం చేసిన పార్టీకి వనపర్తి నియోజకవర్గంలో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. మెట్పల్లి మండలంలోని వెల్లుల్లలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో నిర్వహించారు. జువాడి నర్సింగన్నకు మద్దతుగా ప్రచారంలోని సుప్రీంకోర్టు న్యాయవాది కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కొమిరెడ్డి కరం, మెట్పల్లి జెడ్పీటీసీ సభ్యులు కాటిపల్లి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తారని, బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని, నమ్మి మోసపోవద్దని అన్నారు. సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు. ఈ రోజు గంగాపుత్రుల గురించి ఏం మాట్లాడారు మీరు విన్నారా? వైరల్ అయింది, విన్నారు కదా. అంటే అంత అహంకారమైనది ఆ మనిషికి, అంత అహంకారము ఏంటంటే ఓడిపోతున్నా అని చెప్పేసి ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది ఆయనకి. ఈరోజు ఇప్పుడు ఆయన ఏమన్నారో మీరు విన్నారు కదా. ఆయనకు బీసీ సోదరుల పైన ఉన్న గౌరవం అది. ఒక్కసారి బీసీ సోదరులను అపీల్ చేస్తున్నాను ఇక్కడ, మీరు దయచేసి ఒక్కసారి ఆలోచించురు ఆయన అహంకారం ఎటువంటిదో అని చెప్పేసి. మన డాక్టర్ సంజయ్ గారు ఏమంటారు? డాక్టర్ సంజయ్ గారు ఏమంటారంటే, నేను 15 సంవత్సరాలు ఈ ప్రాంతానికి సేవ చేసినానట. మరి మీకు ఎవరైనా సేవ చేసినాడు మీకు గుర్తుందా? అన్నల తమ్ముళ్ళు మీకు ఇక్కడ ఏమన్నా సేవ చేసిందా? ఏమన్నా సరే, ఆయన నిజంగానే ఈ ప్రాంతం పట్ల గౌరవం, ప్రేమ ఉంటే ఈ మెట్పల్లిలో ఎందుకు హాస్పిటల్ ఓపెన్ చేయలేదని చెప్పి నేను సవాల్ ఇస్తున్నా ఆయన పైన. ఆయన డిస్కౌంట్ డాక్టర్ అంటాడు కదా. యశోద హాస్పిటల్ ఎవరైనా పేషెంట్ పోతే కనీసం 5 లక్షల బిల్లు అవుతుంది. 5 లక్షల బిల్లులో 50,000 తక్కువ చేయడము అదేమన్నా పెద్ద పనా చెప్పండి. ఆయన నిజంగానే ప్రేమ ఉంటే మెట్పల్లి ప్రాంతం పైన పూర్తిగా ఫ్రీగా ఉచితంగా వైద్యం అందించాలా, అందించొద్దా? అట్లనే కరోనా అప్పుడు ఆయన సేవ చేసినా అన్నాడు. కరోనా అప్పుడు ఆయన సేవ చేసినా అన్నాడు కదా. కరోనా అప్పుడు భార్య భర్త దగ్గర పోలేదు, భర్త భార్య దగ్గర పోలేదు. అవునా కాదా? ఆయన ఎక్కడైనా సేవ చేసిందా కరోనా అప్పుడు? కరోనా అక్క ఇనుండ్రు ఒక్కసారి. ఊపిరితిత్తుల వ్యాధి అది, అంటే లంగ్స్ కి సంబంధించిన వ్యాధి. అయినే వెన్నుపూస డాక్టర్, అంటే బొక్కల డాక్టర్. ఎక్కడన్నా బొక్కల డాక్టరు దీనికి సంబంధించి మంది వచ్చా? మనం పిల్లలు ఎవరైనా బిమారు పడితే సమాజంలో మహిళల పట్ల చిన్న చూపు చూడడం, బాలికలను సమానంగా పెంచకపోవటం, ఈ అసమానతలు తొలగించేందుకే ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని పాకాల వెలుగు ఏపీఎం కోమలాదేవి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల వెలుగు సమైక్య ఆధ్వర్యంలో మహిళల పట్ల చిన్న చూపు, జెండర్ భేదం అనే విషయంపై ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వెలుగు మహిళా కార్యాలయం వద్ద మహిళా సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. సమాజంలోని బాలిక అంటే
అంటే చిన్న చూపు ఉందని, గర్భంలోని వారిని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారని, అలాగే గృహహింస వంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని, వాటిని కలిసికట్టుగా ఎదుర్కొంటామని వారు తెలిపారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం. మేము కూతురు కొడుకు అనే తారతమ్యం చూపము. సమాన విద్య ఎదుగుదల కోసం కూతురు కొడుకు ఇద్దరికి సమాన అవకాశం కల్పిస్తాం. బాల్య మరియు బలవంతపు వివాహాలు గృహహింసను మేము కలిసి వ్యతిరేకిస్తాము. మేము మా కొడుకులకు కూడా మహిళలు మరియు బాలికలను గౌరవించే విధానం నేర్పుతాము. మహిళలపై జరిగే ఏ రకమైన హింసనైనా మేము వ్యతిరేకిస్తాము. మరియు సమస్యల నుండి బయటపడిన వారికి న్యాయం చేయడానికి ఎటువంటి వారినైనా వదిలిపెట్టము. సమస్యల నుండి బయటపడిన ప్రతి ఒక్కరిని గౌరవంగా రక్షిస్తాం. మరియు ఆమె కథనాన్ని గోప్యంగా ఉంచుతాము. మేము ఎప్పటికీ చట్టాన్ని మా చేతుల్లోకి తీసుకోము. మరియు ప్రతి ఇంటికి మరియు గ్రామానికి శాంతి మరియు సంఘీభావ సందేశాన్ని వ్యాప్తి చేస్తాము. కూతుర్లు కొడుకులకు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తాం. రాజ్యాంగం ద్వారా అందించబడిన మానవ హక్కులు మరియు ప్రాథమిక హక్కులు మరియు విధులపై మేము అవగాహన కల్పిస్తాము. బలహీనులను మరియు నిరుపేదలకు అండగా ఉంటాం. ఇదే మా జెండర్ ప్రతిజ్ఞ. టీడీపీ జనసేన పొత్తులలో భాగంగా చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి పార్టీ ఏకాభిప్రాయంగా కట్టుబడి ఉంటుందని టీడీపీ అధికార ప్రతినిధి బుద్ధ వెంకన్న అన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర పునః ప్రారంభం నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతోటి నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. వైసీపీ చేస్తున్నది బీసీ సామాజిక బస్సు యాత్ర కాదు, బేవర్స్ యాత్ర అన్నారు. బస్సుల్లో మంత్రులు ఫుల్లు జనాలు నిల్లు అన్నారు. చంద్రబాబు గేట్లు ఎత్తితే వైసీపీ పార్టీలో ఎవరూ మిగలరన్నారు. మళ్ళీ రేపటి నుంచి లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టారు. రేపు నరసాపురం నియోజకవర్గం నుంచి దాదాపు 4,000 మంది లోకేష్ బాబు గారి పాదయాత్రకి ఆయనకి స్వాగతం పలకడానికి రేపు ఉదయం ఇక్కడి నుంచి అందరూ వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు నేను రావడం ఇవాళ వస్తే నిన్నే వీళ్ళు ఇది ప్లాన్ చేసుకున్నారు. అంటే పార్టీకి వీళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్. బీసీ బస్సు యాత్ర పేరిట బీసీలని వాళ్ళ మీద పంపిస్తున్నారు. అది బస్సు యాత్ర కంటే బేవర్స్ యాత్ర అంటే కరెక్ట్. బేవర్స్ యాత్ర అని ఎందుకన్నానంటే పని పాఠాలైనా బేవర్స్ అంటారు. ఈ మంత్రులకు పని లేదు. ఈ మంత్రులకి అసలు ఏ పని లేదు. ఊరికే మంత్రి అని పేరు తప్ప. పేరుకేమో బీసీ యాత్ర, దాంట్లో అందరు నాయకులు పాల్గొంటారు. మేము పెట్టాం బీసీ మీటింగ్స్, ఓన్లీ బీసీలే పాల్గొనాలి. అందులో బీసీలకు ఏం కావాలో చెప్పాలి. ఇవాళ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము చెప్పాం. బీసీలకి రేపు వస్తే ప్రభుత్వం వస్తే ఏం కావాలో చెబుతున్నాం. నేను కూడా ఒక బీసీని, ఓ బీసీగా మేము చెప్తున్నాం. బీసీ యాత్ర అంటారు, అందరూ పాల్గొంటారు. కాబట్టి ఆ బీసీ యాత్ర అనేది బీసీ యాత్ర బస్సు యాత్ర కాదు, అది బేవర్స్ యాత్ర. దానికి ప్రజల నుంచి స్పందన నిల్లైంది.
కాబట్టి దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. రేపు లోకేష్ బాబు గారి యాత్ర దిగ్విజయంగా జరగాలి. అలాగే ఇంకో విషయం చెప్తాం, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇద్దరికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు, ఒక నాయుడు గారికి ఒక రాజు గారికి. రేపు ఏదన్నా ఈ టికెట్ గురించి ఆలోచన చేసినా ప్రకటించినా చంద్రబాబు గారి నిర్ణయం మేరకు వస్తుంది. కానీ ఎవరు కాలే నా టికెట్ ఇది, నా టికెట్ ఇది, నా టికెట్ అనేది అభూత కల్పన, ఎవరి మాటలు నమ్మదు. వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నానిపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. పేర్ని అధికారం దాహానికి అధికారులు బలైపోతున్నారని, పేర్ని నాని చేసిన తప్పులను అనేక సార్లు అధికారులకు ఫిర్యాదు చేశామని, చర్యలు లేకపోవడంతో కోర్టుకు వెళ్లామని స్పష్టం చేశారు. ఇక విశాఖ ఫిషింగ్ హార్బర్లోని 30 బోట్లు పూర్తిగా 19 పాక్షికంగా దెబ్బతిన్నాయని, మత్స్యకారులు రోడ్డెక్కితే గానీ పరిహారం ప్రకటించలేదని అన్నారు. ఈరోజు బందరు ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు పేర్ని నాని గారు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంది. బందరు ఓటర్ లిస్టులో అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ హైకోర్టులో ఒక బిల్ కూడా నడుస్తూ ఉంది. ఆ బిల్లో అక్కడ జరుగుతున్నటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి డీటీని, ఆర్డీఓకి సస్పెండ్ చేయమని చెప్పి మరి ఆ రోజున ఆర్డర్స్ వస్తే ఆనాటి కలెక్టర్ గారు, మరి ఇప్పుడున్న కలెక్టర్ గారే షోకాస్ నోటీసులు జారీ చేస్తే కాళ్ళు పట్టుకుంది ఈ పేర్ని నాని గారు కదా. వీళ్ళకి తొత్తులుగా వ్యవహరించడం వల్ల అధికారులు బలైపోతా ఉన్నారు. ఇవాళ దాదాపు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి అవకతవకల మీద మేము ఎలక్షన్ కమిషన్ కానీ, పేర్ని నాని గారు చేసినటువంటి తప్పులు కానీ, ఇవన్నీ కూడా మేము సమగ్రంగా అనేక సార్లు ఫిర్యాదు చేసిన మరి ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవడం కాబట్టి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. దానికి సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు పేర్ని నాని గారు? ఈ రోజు వరకు మీరు సమాధానం లేదు. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. నేను వెళ్ళి గతంలోనే జరిగిన ఇప్పుడు 3 సార్లు 4 సార్లు ఎన్నో ఈ ఓటర్ వెరిఫికేషన్స్ కానీ, ఓటర్కి సంబంధించి కానీ, ఎన్రోల్మెంట్స్ కానీ అన్నీ జరిగినాయి. కొత్త ఓటర్ లిస్టులు వచ్చినాయి. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఏమైంది? మీరు అధికారంలో మీరున్నారుగా. ఊరికే తప్పుదారి పట్టించడానికి, ప్రజల్ని తప్పుదారి నడిపించడానికి ఇలాంటి తప్పుడు కూతురు పూస్తే నమ్మడానికి ఇక ప్రజలు అమాయకులు కాదు. పేర్ని నాని గారు గుర్తుపెట్టుకోండి. ఇవాళ అధికారులు కూడా మేము చెప్తా ఉన్నాం, ఇంకా మీరు మోసం చేసి మభ్యపెట్టి మీరు కానీ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరిస్తే తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. మీకు ఉద్యోగాలు, మీ పిల్లల భవిష్యత్తు అది మీరు దృష్టిలో పెట్టుకుని పనిచేయాలా. ఈరోజు కాన్స్టిట్యూషనల్ డే కూడా నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆలోచనలతో అయితే ఇవాళ మనకి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి వ్యవస్థను క్రియేట్ చేసి ఆ వ్యవస్థలో నడవాల్సినటువంటి విధి విధానాలు పెట్టారో దానికి పరిధి మించి దాటారా ఖచ్చితంగా రేపు మూల్యం చెల్లించుకుంటారని చెప్పి అధికారులు నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత మొన్న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో దాదాపు 30 బోట్లు పూర్తిగా కాలిపోయి నీటిలో మునిగిపోయాయి. దాదాపు 19 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పాక్షికంగా అంటే తగలబడిపోయినాయి, రిపేర్లో చేసుకోవాలి. మరి ఆ బోట్లకి కనీసం ప్రభుత్వం 24 గంటల నుంచి స్పందన కూడా లేదు. ఇమ్మీడియట్గా నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఆ రోజు సాయంత్రానికి విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. జనసేన పార్టీ నుంచి కూడా వాళ్ళ నాయకులు రావడం జరిగింది. బోర్డు అధికారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా రోడ్డు ఎక్కి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే రాజ్భవన్ రోడ్లోని విల్లా మేరీ జూనియర్ కాలేజీ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ వారు సెరిబ్రోస్ బిల్లాంటిస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించి కాలేజ్ క్యాంపస్లో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా అనేక ఫుడ్ స్టాల్స్, సైన్స్ ఎగ్జిబిషన్స్ స్టాల్స్ ప్రదర్శనలోని పెట్టారు. కాలేజ్ ప్రిన్సిపల్ కూడా డాక్టర్ ఫిలోమినా ఈ కార్యక్రమాలు ప్రారంభించారు.
We now request ma'am and sir to be seated as we move on to the most awaited and foremost event of the day, presenting the significant dynamic show of games, food stalls, mehendi stalls and a lot more. The exhibits coming from science and mathematics departments are never horizon followed by the Villa anthem. Let me be as gold, pure gold, refined as fire. My heart's one desire is to be holy, set apart for you, my master, ready to do your purify my heart, cleanse me from my sin, deep within, refine the fire. My heart's one desire. ప్రతి మహిళ ఫ్యాషన్గా ఉండడం వారి వ్యక్తిగత విషయమని, నేను సౌకర్యవంతమైన దుస్తులు ధరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని ప్రముఖ నటి నమ్రతా శిరోద్కర్ అన్నారు. ఈ సందర్భాన్ని బట్టి దుస్తులు ధరించడం నాకు చాలా ఇష్టమని అన్నారు. జూబ్లీహిల్స్లోని రీనా మల్టీ డిజైన్ స్టోర్స్ను శనివారం ఘనంగా ప్రారంభించారు. ఫ్యాషన్ బ్రాండ్ రీనా వ్యవస్థాపక మరియు మేనేజింగ్ డైరెక్టర్ సునీత రెడ్డి భాగస్వామి జాన్వీకి ఈ స్టోర్ అద్భుతమైన మైలురాయిగా నిలిచింది. రీనా వ్యవస్థాపక మేనేజింగ్ డైరెక్టర్ సునీత రెడ్డి మాట్లాడుతూ అద్భుతమైన షాపింగ్ అనుభవాన్ని అందించడంలో బలమైన అంకిత భావం రీనాను చక్కదనం, విలాసానికి చిహ్నంగా మార్చిందన్నారు. ఇక తన మార్గదర్శకత్వంతో రీనా ఫ్యాషన్ పరిశ్రమలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందన్నారు. ఫ్యాషన్ ప్రియులు కోరుకునే కేంద్రంగా కొనసాగుతుందని రీనా డిజైనర్లందరికీ కూడా వన్ స్టాప్ ప్రూఫ్గా ప్రదర్శించబడింది. డిజైన్ ఔత్సాహికులను వారి సృజనాత్మక నైపుణ్యానికి ప్రదర్శించడానికి ఆహ్వానిస్తుందన్నారు. వారి కళాఖండాలను ప్రదర్శించడానికి వారికి సరైన వేదికను అందించింది. ఒకే ఆలోచన కలిగిన డిజైనర్ల మధ్య కనెక్షన్లు, సహకారాలు అలాగే మరియు స్ఫూర్తిని కూడా పెంపొందిస్తూ ఉంది. For Rena's multi-designer store, and I'm very happy to be at the opening of it. I just want to wish both of them all the best, and I wish this store does really well because it has some great designers, and I'm looking forward to them having more of them in the future. You want to say something? Yeah. Thank you so much for Namrata ma'am. Actually, gorgeous Namrata ma'am. It's actually our pleasure to have her here, and we are looking forward to have a good relation with her. Once again, thank you so much, ma'am. Thanks for coming. Thank you. Thanks for media. Thank you so much. Thank you for Vachi Namrata Anni- madam. Yeah. Thank you so much for Namrata ma'am. She visited us and మాది మల్టీ డిజైనర్ స్టోర్ అండ్ నాట్ లైక్ అదర్ మల్టీ డిజైనర్ స్టోర్స్. అన్ని కలెక్షన్స్ మా దగ్గర ఫర్ వెడ్డింగ్,
టోటల్ అవుట్ఫిట్స్ ఏదైతే నెసెసరీయో వెడ్డింగ్ కి వీ డూ హ్యావ్ ఎవ్రీథింగ్ విత్ క్యాజువల్స్. ఆల్సో మేము ఎక్కువ శారీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. శారీస్ కి స్పెషల్ గా డిజైనర్స్ వేర్ అనేది తక్కువ. సో మేము నేషనల్ వైడ్ కాన్సన్ట్రేట్ చేసి బ్రైడల్ శారీస్, ఫ్యూజన్ వేర్ ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఎక్స్పాన్షన్ కూడా వీ డూ హ్యావ్ అ ప్రపోజల్ టు ఎక్స్పాండ్ అవర్ వన్ మోర్ స్టోర్. సో వీ వుడ్ లైక్ టు ముందుకి నెక్స్ట్ స్టోర్ వీ వాంట్ టు నెక్స్ట్ స్టోర్ within a few months. Please be with us. Please support us and thank you so much. Yeah, this is first branch. 25 plus designers unnaru from pan India. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తే వైసీపీలో వణుకు మొదలైంది. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల ముందు ఉంచడానికేనన్న ప్రత్తిపాటి పుల్లారావు. మారుమూల ప్రాంతం ప్రజలకు మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఆదిమూలపు సురేష్. వనపర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేఘారెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రతి గ్రామంలో హారతులతోటి స్వాగతం పలికిన మహిళా కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6 గ్యారెంటీలు అమలు. వెల్లుల్లా కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న న్యాయవాది కోమిరెడ్డి కరం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.